హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షేర్ చేస్తున్నానండి. మేము షిరిడి వెళ్ళామన్నమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కొత్తగా షిరిడి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ వీడియో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి బాబా గుడి దగ్గరే ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. అప్పుడు దానికి వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. అప్పుడు షిరిడీలో అప్పటికి ఇప్పటికి 3 ఇయర్స్ డిఫరెన్స్ అనమాట. మేమే కాదండి, మా ఫ్యామిలీ, మా అత్తగారుల ఫ్యామిలీ, మా తోటికోడల ఫ్యామిలీ, మా తమ్ముడు అందరం కలిసి చాలామంది వెళ్తున్నాం అనమాట. ఎంత ఖర్చు అయింది, ట్రైన్లో జర్నీ ఎలా జరిగింది, అక్కడి నుంచి షిరిడి ఎలా వెళ్ళాం, రూమ్ రెంట్స్ ఎంత అనే ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. కాకపోతే నేను ఈ వీడియోలోనే అన్నీ షేర్ చేయలేను కదా, నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని షేర్ చేసుకుంటాను. ఫుడ్ అయితే బాగోదని చెప్పేసి ఇలాగ నేను చపాతీలు ప్రిపేర్ చేస్తానండి. అందరికీ ప్యాక్ చేసేసాము. అలాగే మధ్యాహ్నానికి రైస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. మేము విజయవాడలో ట్రైన్ ఎక్కామన్నమాట. అక్కడి నుంచి నాగరసోల్ వరకు అనమాట ఈ ట్రైను. ఎక్కినంత వీడియో తీయలేదండి, పిల్లలతో చూసారు కదా ఎంత అడవిడిగా ఉందో, కుదరలేదనమాట. విజయవాడ నుంచి ట్రైన్ టికెట్ వచ్చేసి థర్డ్ ఏసీ బుక్ చేశారండి. 1350 రూపాయలు అనమాట ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ టికెట్స్ మనం 1 మంత్ ముందు అలా బుక్ చేసుకోవాలన్నమాట. తెలుసు కదా, షిరిడి ట్రైన్ అంటే చాలా రష్గా ఉంటుంది. 1 మంత్ బుక్ చేసుకున్నాను అనమాట. అక్కడి నుంచి నాగర్సోల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక వ్యాన్ సరిపోలేదనమాట. 2 వ్యాన్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము అక్కడే బేరమాడి మనం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ దానికి సంబంధించి ఎంత తీసుకున్నాడు అంటే, మనం విజయవాడలో మధ్యాహ్నం 2ంటికి ట్రైన్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8, 9 ఆ టయానికి నాగర్సోల్లో దిగుతాం అనమాట. ఆ నాగర్సోల్ నుంచి అక్కడి నుంచి 1 అవర్ షిరిడి పడుతుందండి ట్రావెల్. అక్కడ షిరిడీకి మనం మనిషికి వచ్చి 150 నుంచి 200 తీసుకుంటాడనమాట అక్కడి నుంచి వెహికల్. అక్కడ మనం వెహికల్ ఎక్కితే మధ్యలో మనం టీ కాఫీలు తాగడానికి వాళ్ళు ఆపమంటే ఆపుతారనమాట. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, అందరూ తెలుగు వాళ్ళే. ఈ ట్రైన్లో వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం తెలుగు వాళ్ళేనమాట. మనం వేరే స్టేట్లో ఉన్నామన్న ఫీలింగ్ ఏమీ రాదు, అందరూ తెలుగు వాళ్ళు ఉండడం వల్ల ఆంధ్రాలో ఉన్న ఫీలింగే వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ షిరిడీలో మేము ఇంతకుముందు తీసుకున్నాం కదా ద్వారావతిలోని, అక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట. ఆ రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడ దిగినట్టునే విజయవాడ నుంచి నాగర్సోల్ వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి 10 కూడా అవ్వచ్చండి. ట్రైను వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడే మనం వాటర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందండి ఇదంతాని. ఇదివరకు అయితే మేము ఫస్ట్లో వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఉంది. మనం కావాలనుకుంటే అక్కడ బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతే దారిలో మనకి టీ తాగడానికి అది వెహికల్ ఆపమంటే ఆపుతారు. ఇలా అక్కడ వెహికల్ మనం బేరమాడుకుని ఎక్కిన తర్వాత వాళ్ళు అడ్రస్ అడుగుతారనమాట. దాన్ని బట్టి తీసుకెళ్ళి 1 అవర్లో మనల్ని మన రూమ్ దగ్గర, అదే హోటల్ దగ్గర దింపేస్తారనమాట. సో ఇదైతే రైల్వే స్టేషన్ అనమాట. నాగర్సోల్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం రూమ్ విషయాలు మాట్లాడుకుందాం. మేము ద్వారావతి దగ్గరే రూమ్ తీసుకున్నాం కదండి, ఇంతకుముందు తీసుకున్న చోటే మా వాడి అక్కడే బాగుందని అనిపించింది. ఇదివరకు అయితే మనం భోజనానికి మన భోజనశాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, ద్వారావతిలోనే కింద పెట్టేస్తున్నారనమాట భోజనాలు. బాగానే ఉన్నాయి, టేస్టీగానే ఉన్నాయి, తినవచ్చు. చాలా దూరంగా నడిచి వెళ్ళక్కలా జర్నీ చేసేసి రూమ్కి వెళ్ళిన ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వస్తే భోజనాలు ఉంటాయన్నమాట. అవి తినేసేసిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత షాపింగ్ చూసుకుని సాయంత్రం వచ్చేసి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళి మిగిలిన ఏమన్నా ఉంటే చుట్టుపక్క ఊళ్ళు మనం ట్రై చేయొచ్చు అనమాట. మేము అలా ప్లాన్ చేసుకుని వెళ్ళామండి, అలాగే వెళ్ళాం కూడా. అందుకే ఇందులో ఏంటంటే, నేను షిరిడీకి సంబంధించిన దర్శనానికి షాపింగ్ ఏమి షేర్ చేయలేదండి. ఇంతకుముందు చెప్పాను కదా, మా బాబు 1 ఇయర్ అప్పుడు షేర్ చేసేసాను కాబట్టి, ఇప్పుడు షిరిడీ తప్ప మిగిలిన ఏమంటారు త్రయంబకేశ్వరం, ఇంకా త్రివేణి సంగమం, ఇవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. ఈసారి మేము శనిసింగనాపూర్ కూడా వెళ్ళలేదండి, దగ్గరలో ఉన్న ఊర్లు మాత్రం కవర్ చేస్తాం. అవన్నీ నీకు షేర్ చేస్తానండి. రూమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ రూమ్కి సంబంధించి కూడా వెళ్ళిన వెంటనే రూమ్స్ దొరకవండి, ఒక నెల ముందు అలాగా దీన్ని బుక్ చేసుకోవాలన్నమాట. రూమ్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఆ రూమ్ కూడా డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనే విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.